ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. లారెన్స్, ఇంటర్గ్లోబ్, ఏవిఐ, భారతి ఎయిర్టెల్, శ్రీరామ్ ఫైనాన్స్, విప్రో షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా అపోలో హాస్పిటల్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, నెస్లే, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, ట్రెంట్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. రైట్, ఈ రోజైతే మార్కెట్స్ పాజిటివ్ గా స్టార్ట్ అయిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఏ విధంగా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. రైట్, ఈ రోజు మార్కెట్స్ పాజిటివ్ గా స్టార్ట్ అయింది. ఈ వీక్ చూస్తే కొంచెం పాజిటివ్ ట్రెండే కనిపిస్తుంది. ఈ వీక్ పాజిటివ్ ట్రెండ్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? మీకు 2-3 ఆస్పెక్ట్స్ అండి. ఐ థింక్ యుఎస్ ఇరాన్ వార్ ఈజ్ ఆన్ హోల్డ్ అండ్ డాలర్ మన బ్యారెల్ ఆయిల్ హెస్ కమ్ డౌన్ బిలో $80. సో ఇండియాకి ఈజ్ పాజిటివ్ అండి ఓవరాల్ గా. థర్డ్, మన Q1 రిజల్ట్స్ కొన్ని సెగ్మెంట్స్ చాలా బాగా పర్ఫార్మ్ చేసాయి. మీరు చూస్తున్నారు కొన్ని అయితే దే ఆర్ హిట్టింగ్ ద అప్పర్ సర్క్యూట్ సమ్ ఆఫ్ ది స్టాక్స్ ఆఫ్టర్ ద రిజల్ట్స్ ఇస్ కన్సర్న్. సో ఇవన్నీ పాజిటివ్ గానే ఉంది ఇండియన్ ఓవరాల్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్. టుడే ఆర్బీఐ ఆల్సో రేట్ ఇంక్రీజ్ చేయలేదు. దే కెప్ట్ ద స్టేటస్ కో. దట్ హస్ బీన్ సీన్ వెరీ పాజిటివ్. ఎస్, ఈ పీస్ డీల్ గనక కుదిరితే ఇంకా చమురు ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే తగ్గిన పరిస్థితులు అయితే ఉన్నాయి కదా. అవునండి, ఎందుకంటే ఇండియా కూడా రష్యా వైపు చూస్తాం టు ప్రొక్యూర్ లార్జ్ ఆయిల్. మీరు చూసా కదా, లాట్ ఆఫ్ న్యూస్ హెస్ కమ్ విచ్ ఇస్ కమింగ్ చీపర్ ఫర్ ఇండియా. ఇవన్నీ కొద్దిగా పాజిటివ్ అవుట్కమ్ కనిపిస్తున్నాయండి మనకి. ఎస్, సో ఈ రోజు ఆర్బీఐ ఇందాక మీరు చెప్పినట్టు ఎంపీసీ మీటింగ్ ఉంది కదా. సో మార్కెట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయండి? మెయిన్ గా ట్రేడర్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? ఆర్బీఐ రేట్ ఇంక్రీజ్ చేయట్లేదు, తగ్గించలేదు. ఎందుకంటే ఇది న్యూట్రల్ సిచ్యువేషన్ కదంటే మీరు చూస్తుంటే ఇటు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ లో వస్తుంది, ఈ వార్ అన్సర్టనిటీ ఉంది. సో దే డోంట్ వాంట్ టు ఇన్ఫ్యూజ్ మోర్ లిక్విడిటీ ఇన్ టు ద బ్యాంకింగ్ స్టాక్. అందరూ అడుగుతున్నారు ఏంటంటే బ్యాంక్ లో లిక్విడిటీ పెంచండి అని గట్టిగా ఫోర్స్ చేస్తున్నారు. బట్ ఆర్బీఐ ఏంటంటే మానిటరీ పాలసీ కంటిన్యూ చేయటం, దే ఆర్ హోల్డింగ్ ఇట్ వెరీ టైట్ అన్నమాట. సో వీఆర్ నాట్ సీయింగ్ ఎనీ చేంజ్ ఇన్ ద రేట్ ఇస్ కన్సర్న్. మెనీ అనలిస్టులు కూడా అదే రాశారు. రైట్, కాల్ ఉన్నారు, మాట్లాడదామండి. ఎస్ కృష్ణారెడ్డి గారు, మీ డౌట్స్ ఏంటో అడగండి. నమస్తే సార్. సార్ ప్రైవేట్ లో స్మాల్ క్యాప్ 2 స్టాక్స్, మిడ్ క్యాప్స్ 2 స్టాక్స్ సజెస్ట్ చేయండి సార్. ఓకే, స్మాల్ క్యాప్స్ కొన్ని స్టాక్స్ ఉన్నాయి సార్. అంటే నేను డైరెక్ట్ ఇక్కడ సజెస్ట్ చేయలేను, బట్ డెఫినెట్లీ మీరు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ లో చూసినప్పుడు మిడ్ క్యాప్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను సార్. మీరు అడిగితే మిడ్ క్యాప్ లో దే ఆర్ వెరీ గుడ్ స్టాక్స్ ఆర్ దేర్. మీరు పర్చేజ్ ఎస్పెషల్లీ ఐటీ సెక్టర్, క్యాపెక్స్ రిలేటెడ్ సెక్టర్ లో మీరు ఇన్వెస్ట్ చేయండి. నెక్స్ట్ ఫ్యూ మంత్స్ దే ఆర్ గోయింగ్ టు డూ వెల్ అండి. అదర్ సైడ్ మీకు ఐటీసీ కానీ, ఆర్బిఎల్ బ్యాంక్ కానీ, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కానీ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు పర్ఫార్మ్ వెల్. డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ వెల్. దట్స్ వాట్ ఐ రికమెండ్ టు యూ యాక్చువల్లీ. ఎస్, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. ఎస్ రాకేష్ గారు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ఎస్ గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్ నేను పవర్ సెక్టర్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను సార్ ఫర్ నెక్స్ట్ 10 years, మంత్లీ 10,000 కింద. సో 3 స్టాక్స్ అనుకున్నాను సార్. ఒక బెస్ట్ పిక్ చెప్పరా సార్ మూడిట్లో? వేదాంత పవర్ అండ్ టాటా పవర్ అండ్ అదాని పవర్ సార్. ఓకే, అదానితో మనకు ఒకే రిస్క్ ఉంది సార్. డిపెండింగ్ ఆన్ ద బీజేపీ గవర్నమెంట్ కంటిన్యూయింగ్ ఫర్ అనదర్ 5 more years. నెక్స్ట్ టర్మ్ కనుక అగైన్ మోడీ గారు వస్తే అదాని విల్ కంటిన్యూ టు డ్రైవ్ అండి. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది బిజినెస్ ఆస్పెక్ట్స్ దే హావ్ టేకెన్ ఓవర్. వాళ్ళ కెపాసిటీ కంటే దే హావ్ గ్రోన్ మచ్ ఫాస్టర్. సో లాట్ ఆఫ్ అనలిస్ట్స్ ఆర్ సేయింగ్ దే కెన్ బి పొటెన్షియల్ రిస్క్. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ పవర్ సెక్టర్ లో మేజర్ గ్రో అయ్యేది ఏంటంటే వారి ఎనర్జీ సార్. దే హావ్ షోన్ వెరీ రీసైలెన్స్. Premier Energies is another one which will do well actually. JSW Energy ఉంది. Tata Power కొద్దిగా slow down in the last 2 years. They have not grown very extensively compared to these other 3 stocks. మీరు లాంగ్ టర్మ్ చూసినప్పుడు వారి ఎనర్జీ, ప్రీమియర్ ఎనర్జీ వైపు మీరు చూడొచ్చు. ఎందుకంటే దే బోత్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ బ్యాటరీ ఎనర్జీ ఎఫిషియెంట్ సిస్టమ్స్ లో కూడా లార్జ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. దే వాంటెడ్ టు ప్రొక్యూర్ కంపెనీస్ ఇన్ దిస్ సెగ్మెంట్.
అదర్ పీపుల్ ఇప్పటిదాకా అనౌన్స్ ఏం చేయలేదు సార్ యాజ్ ఆఫ్ నౌ. సో మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇటుపక్క ఇన్వెస్ట్ చేయండి అని నా రిక్వెస్ట్ చేస్తున్నాను. రైట్, మరొక కాల్ ఉన్నారండి. రమేష్ గారు, మీ స్టాక్స్ పేరు చెప్పండి. నమస్తే అండి. నాకు సాఫ్ట్వేర్ మన పైన్ ల్యాబ్ 160 చొప్పున 2000 తీసుకున్నాను. కొన్ని రేట్ వస్తాయండి. పైన్ ల్యాబ్ అదే సార్. సో సార్ పైన్ ల్యాబ్స్ గ్రోత్ కొద్దిగా స్లో డౌన్ అవుతుంది సార్, ఎందుకంటే ఓవరాల్ మీకు పైన్ ల్యాబ్స్ తెలుసు దే వర్ ఫోకసింగ్ ఆన్ యూపీఐ పేమెంట్ అండ్ గివింగ్ లాట్ ఆఫ్ టాస్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్. సో కరెంట్లీ ద ఎక్స్పాన్షన్ హస్ హ్యాపెన్ టు లార్జర్, కంటిన్యూ టు గ్రో కానీ ద ఎక్స్పాన్షన్ హస్ హ్యాపెన్ టు లార్జర్ సార్. బట్ ఓవరాల్ నెక్స్ట్ 1 year అయితే ఆప్టమిస్టిక్ ఉన్నారండి పైన్ ల్యాబ్స్ మీద. మీరు కంటిన్యూ టు హోల్డ్, డోంట్ వరీ అబౌట్ వరీడ్, బట్ ఆఫ్టర్ 1 year డెఫినెట్లీ యూ హావ్ టు లుక్ మూవ్ అవుట్ ఆఫ్ ది పైన్ ల్యాబ్ అండి. ఎస్, శ్రీధర్ గారు. నమస్తే మేడం. ఎయిర్టెల్ ఎనర్జీ హెచ్ఎఫ్సిఎల్ ప్రెసెంట్ రేట్ ఎంట్రీ తీసుకోవచ్చా మేడం? రెండు తీసుకోవచ్చు సార్, బోత్ ఆర్ గుడ్ స్టాక్స్. కరెంట్ మార్కెట్ కూడా ఓవరాల్ సెక్టర్ మార్కెట్ పర్ఫార్మెన్స్ హ్యాస్ బిన్ వెరీ పాజిటివ్. ఎస్ సార్. తేజస్ నెట్వర్క్ అండ్ ఏథర్ ఎనర్జీ, ఆజాద్ ఇంజనీరింగ్ తీసుకున్నారు సార్. సో వాళ్ళు హోల్డ్ చేయమంటారా లేకపోతే యావరేజ్ చేయమంటారా సార్? ఏథర్ కి వెరీ పాజిటివ్ వచ్చిందండి, బికాస్ దే కంటిన్యూ టు డూ వెల్ అండ్ లాస్ట్ క్వార్టర్ కూడా దే షోన్ వెరీ రీసైలెంట్ గ్రోత్ ఇన్ టాప్ లైన్, ఆల్మోస్ట్ మోర్ దెన్ 50% గ్రోత్ చూపెట్టారు. ఓవరాల్ ఈవీ సెగ్మెంట్ ఇస్ గ్రోయింగ్, ఎందుకంటే పెట్రోల్ రేట్ 115 రూపీస్కి వెళ్ళేసరికి ఓవరాల్ ఈవీ గ్రోత్ హ్యాస్ బీన్ వెరీ పాజిటివ్. సో కంటిన్యూ టు ఇన్వెస్ట్ ఇన్ ఏథర్ అండ్ టీవీఎస్ అండి, బోత్ ఆర్ గోయింగ్ టు డూ వెల్. టీవీఎస్ హెస్ బికమ్ ద మార్కెట్ లీడర్, ఏథర్ ఇస్ ద థర్డ్ సెగ్మెంట్ లో ఉన్నారు. మీరు ఫస్ట్ స్టాక్ అడిగారు, వద్దంటున్నాను మేడం. ఫస్ట్ స్టాక్ తేజస్ నెట్వర్క్ అన్ఎక్స్పెక్టెడ్ డ్రాప్ ఉంది. మీరు రీసెంట్ మూవ్మెంట్ చూస్తుంటే దే ఆర్ నాట్ పర్ఫార్మింగ్ వెల్ ఓవరాల్ గా. We have to wait for 1 more quarter to see outcomes and Tata Group నుంచి how they are going to come అనేది very important సో actually. హోల్డ్ చేయమంటారా? ఆ కరెంట్ గా హోల్డ్ చేయండి, డోంట్ బై ఎనీ అడిషనల్ స్టాక్స్. ఓకే సార్. కాల్ ఉన్నారు. నాగరాజు గారు, స్టాక్స్ నేమ్స్ చెప్పండి. నమస్తే మేడం గారు. నమస్తే అండి. నమస్తే సార్. సార్ నా దగ్గర మోర్పెన్ ల్యాబ్స్ 75 రూపాయల్లో 1000 స్టాకులు ఉన్నాయి సార్. ఇది కొని సంవత్సరం అయింది సార్. ఇవాళ వచ్చింది సార్ నా రేటు. ఏమన్నా కొనాలు ఉంచమంటారా అమ్మమంటారా కొంచెం చెప్పండి సార్. సార్ ఉంచండి సార్. ఇనిషియల్ గా దేర్ ఆర్ నెగటివ్ అండి ఓవరాల్ గా. ఇప్పుడు ఇట్ ఇస్ టర్నింగ్ వెరీ పాజిటివ్. మీరు ఇప్పుడు ఉంచుకోండి, ఇంకొక 3 నెలల తర్వాత యుల్ సీ అప్ సైడ్. దాని తర్వాత మీరు అమ్ముకుంటా అంటే అమ్ముకోండి, డోంట్ సెల్ రైట్ నౌ. మార్కెట్ ఈస్ లుకింగ్ వెరీ పాజిటివ్ అండి, ఓవరాల్ గా మార్కెట్ ఈస్ లుకింగ్ వెరీ పాజిటివ్. ఏంటి లాంగ్ టర్మ్ కోసం చూడమంటారా సార్ వాళ్ళని? షార్ట్ టర్మ్ ఇనిషియల్ గా ఈ పర్టికులర్ మూమెంట్ అన్ని వాళ్ళు క్యాప్చర్ చేసుకొని దే కెన్ సెల్ ద స్టాక్స్ ఆఫ్టర్ మేకింగ్ డీసెంట్ ప్రాఫిట్. ఒక 20% అప్ సైడ్ ఉంటుంది నెక్స్ట్ క్వార్టర్ లోపల. దాని తర్వాత అమ్మేసుకుంటే అగైన్ డ్రాప్ అవుతుంది. ఆయన హ్యాస్ టు మూవ్ హిస్ అలొకేషన్ టు అదర్ సెగ్మెంట్స్. మనం చెప్పినట్టు ఐటీ కానీ బిఎఫ్ఎస్ఐ కానీ క్యాపెక్స్ రిలేటెడ్ స్టాక్స్ కానీ ఇన్వెస్ట్ చేస్తే దే విల్ డూ వెల్ అండి. ఓకే అండి. మరో కాల్ ఉన్నది. రామకృష్ణ గారు, మీ స్టాక్స్ నేమ్స్ చెప్పండి దయచేసి. సార్ నమస్కారం సార్. నా దగ్గర వారి ఎనర్జీ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 15% లాస్ లో ఉన్నామండి. హోల్డర్ సార్. సార్ బోత్ మీరు యావరేజ్ అవుట్ చేసుకోండి సార్. దేర్ ఈస్ వెరీ పాజిటివ్ మూమెంటం. ఫర్ ఎగ్జాంపుల్ వారి ఎనర్జీ గురించి ఇందాకే చెప్పాను, వాళ్ళు బెస్ట్ అని వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, అంటే బ్యాటరీ ఎనర్జీ. సో ప్రాబ్లం ఏంటంటే సార్ ఇప్పుడు 130-140 మిలియన్ కిలోవాట్ ఎంత ఉంది మన దగ్గర, అది 274 మిలియన్ కిలోవాట్. ఎందుకంటే లాట్ ఆఫ్ data centers are coming to India. We're using the large data centers and IoT devices పెరగటం వలన పవర్ కన్సంప్షన్ ఈవీ ఒకటి గ్రోత్ ఉంది. ఈ మూడు దీనికి వెరీ పాజిటివ్ సైడ్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏమంటే సార్ దాన్ని బీట్ అండ్ డౌన్, యూ క్లియర్లీ నో ఇట్ హెస్ బీన్ బీట్ అండ్ డౌన్ వెరీ హెవీలీ. అండ్ మీరు ఐసిఐసిఐకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూస్తే దర్ ఈస్ ఎ హ్యూజ్ గ్యాప్. అంటే పిఈ మల్టిపుల్ రేషియో చూస్తే ద గ్యాప్ గాన్ హెడ్. బట్ డెఫినెట్లీ హెచ్డిఎఫ్సి విల్ కమ్ బ్యాక్. వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూస్ అనే ఓవర్కమ్ అయ్యి దే విల్ కమ్ బ్యాక్ అని అనలిస్ట్ అందరూ చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు. మీరు కొన్ని కంటిన్యూ టు హోల్డ్ అంటే కంటిన్యూ టు బై అండ్ హోల్డ్. యావరేజ్ అవుట్ చేసుకోండి, యూ విల్ సీ గుడ్ రిటర్న్స్ కమింగ్ ఇన్ హెచ్డిఎఫ్సి నెక్స్ట్ 3 years అండి. ఎస్ సార్. దామోదర్ గారు, మీ స్టాక్స్ నేమ్స్ చెప్పండి. సార్ మేడం గారు, సందూరు మ్యాగ్నీషియం ఐరన్ 424 కొన్నాను మేడం. ఓకే. వడా 14 కొన్నాను మేడం, 5000 ఉన్నాయి. ఏం చేయాలనుకుంటున్నారు? 4 ఉన్నాయి మేడం, 500. ఓకే.
మీరు హోల్డ్ చేయాలనుకుంటున్నారా, సెల్ చేయాలనుకుంటున్నారా? అదే రేట్ వస్తే చెల్లేద్దాం, లేకపోతే రాదనుకుంటే అమ్మేద్దాం అది అనుకున్నాం. సార్ సంగతి. ఎక్కిస్ కూడా ఇదే సార్ మేడం. ఏదండి? ఎక్కిస్ ఏసీ టీయూఎస్ సార్. ఓకే సార్, కొన్ని మీరు మిడ్ లెవెల్ స్టాక్స్ చెప్పారు, కొన్ని స్మాల్ స్టాక్స్ చెప్పారు. కరెంట్ గా స్టాక్స్ ఏంటంటే గ్రోత్ ప్యాటర్న్ మీద డిపెండ్ అయి ఉంది. బట్ ఆల్ ది 4 కంపెనీస్ ఆర్ గుడ్ కంపెనీస్, ఫండమెంటలీ గుడ్. ఒకసారి గ్రోత్ చూడండి సార్, నేను చూడలేదు ఈ క్వార్టర్ రిజల్ట్స్ లో. ఇఫ్ దే ఆర్ గ్రోయింగ్ అరౌండ్ 25% to 30% క్వార్టర్ ఆన్ క్వార్టర్, ప్లీజ్ హోల్డ్ ద స్టాక్. లేదు వాళ్ళ గ్రోత్ 10% పడిపోయింది, ఆర్డర్ బుక్ కనిపించట్లేదు, సెల్ ఆఫ్ అండ్ మూవ్ ద అలొకేషన్ టు అదర్ పోర్ట్ఫోలియో. ఎస్ సార్, మరో కాల్ ఉన్నారు. నాగరాజు గారు, మీ స్టాక్స్ నేమ్స్ చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్కారం. అది నా దగ్గర సార్ హోల్డింగ్స్ స్టెర్లైట్ టెక్నాలజీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉన్నాయండి. అవి మరి ఏం చేయాలంటారో అర్థం కాలేదు. హెచ్డిఎఫ్సి మరి పూర్గా ఉంది సార్. అట్లా ఒరాకిల్ ఫైనాన్స్ బై చేయొచ్చా? 3 చెప్పండి సార్. ఒరాకిల్ ఫైనాన్షియల్స్ వద్దండి కరెంట్ గా, ఎందుకంటే ఒరాకిల్ వాజ్ మేజర్లీ ప్లాట్ఫామ్ కంపెనీ, మీకు తెలుసు కదా. వాళ్ళ ప్రోడక్ట్ బిల్డ్ చేసుకుని గ్రో చేస్తున్నారు, వాళ్ళు కూడా ఏఐకి మూవ్ అవుతున్నారు. బట్ కరెంట్లీ న్యూ ఏజ్ ఏఎస్ఎస్ కమ్ అండ్ హిట్ దెమ్ రియలీ హార్డ్. నాకు తెలిసి నెక్స్ట్ 2 quarters మనం ఏం కాల్ తీసుకోవాలి సార్. లెట్ us see how they are able to overcome అనేది. మీరు ఇటు ఇన్ఫోసిస్, టీసీఎస్, బెర్లా సాఫ్ట్, హెచ్సిఎల్ టెక్ ఇలాంటి వాటిగా చూడొచ్చు. విప్రో ఐ డోంట్ రికమెండ్ రైట్ నౌ, దో ఇట్ ఈస్ గ్రోయింగ్ బట్ ఇట్ హాస్ హిస్ ఓన్ కన్సర్న్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. యాక్చువల్ గా స్టెర్లైట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ వెల్ సార్. యాక్చువల్ గా మీరు కొనుక్కోవచ్చు. దిస్ ఇస్ ఆల్సో ఐటీ స్టాక్ విచ్ యూ హ్యావ్ టు హోల్డ్. హెచ్డిఎఫ్సి గురించి ఇప్పుడే మాట్లాడాము. అనలిస్టులు అందరూ ఏమంటున్నారంటే 3 years లాంగ్ టర్మ్ హారిజన్ లో ఇట్ ఈస్ గోయింగ్ టు బీట్ అట్లీస్ట్ 50 to 100% గ్రోత్ కనిపిస్తుంది స్టాక్ లో. ఎందుకంటే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా. కరెంట్ వాళ్ళకి ఇంటర్నల్ గా జరిగిన గవర్నెన్స్ ఇష్యూస్ బాగా నెగిటివ్ అయ్యి, ఐ థింక్ దే ఆర్ ఓవర్కమింగ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్. ఇంకో 2-3 quarters అయిన తర్వాత దే విల్ డూ వెల్. బికాస్ ద బ్యాంక్ హెస్ బికమ్ లార్జర్, ద గ్రోత్ వాస్ స్టేబుల్ at 13 to 15%. మార్కెట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ 20% గ్రోత్ అండి. అందుకని కొద్దిగా స్టాక్ బీటింగ్ తీసుకుంది. ఐఎమ్ హోపింగ్ దే విల్ కమ్ బ్యాక్ వెరీ ఫాస్ట్. రైట్, కాల్ ఉన్నారండి. మూర్తి గారు, మీ స్టాక్స్ నేమ్స్ చెప్పండి. నమస్తే అండి రత్నాకర్ గారు. నమస్కారం సార్. నా దగ్గర టాటా పవర్ ఒక 150, టాటా స్టీల్ ఒక 250 షేర్స్ ఉన్నాయి సార్. రెండును 10% లాస్ లో ఉన్నా. నేను టాటా పవర్ నుంచి టాటా స్టీల్ షిఫ్ట్ అయిపోదాం అనుకుంటున్నాను, పర్వాలేదా సార్? స్టీల్ ఇంకా పాజిటివ్ రాలేదండి. అంటే మీరు మెటల్ సైడ్ చూసుకుంటే స్టీల్ హ్యాస్ నాట్ డన్ వెల్ యాక్చువల్గా. అండ్ మెనీ అనలిస్ట్ లో కూడా మెటల్ స్టాక్స్ మీద పెద్ద ఫోకస్ చేయట్లేదు. ఇట్ విల్ డూ వెల్ అనేది వాళ్ళు ఎవరు ఆలోచించట్లేదు. మీరు టాటా పవర్ నుంచి టాటా క్యాపిటల్ వైపు వెళ్ళిన, రీసెంట్ గా టాటా క్యాపిటల్ గోట్ లిస్టెడ్. దే ఆర్ ఎక్స్పెక్ట్ ఎన్బిఎఫ్సి సైడ్ లో దే ఆర్ గోయింగ్ టు డూ వెల్. సో అటుపక్క మీరు చూస్తే బాగానే ఉంటుంది సార్. మీరు స్టీల్ నుంచి ఇటుపక్క వెళ్తే టాటా పవర్ ఈస్ గోయింగ్ టు డూ వెల్. యూ డోంట్ నీడ్ టు బి వరీడ్. But when you compare with other energy sectors, they have been very slow. Maybe overall management internal issues in oil Tata Ravatamo. Tata మీకు overall as a group, other than TCS, is not performing very well. And overall, I think they have to come back. Ratan Tata concerns నుంచి బయటకు రావడం టైం పడుతున్నట్టుంది. But still they have to build that reputation back in the market. రత్నాకర్ గారు, కొత్తగా ఎన్ఎస్సి క్లోజింగ్ ఆప్షన్ సెషన్ రూల్ తీసుకొచ్చింది కదా, సో దానివల్ల చాలా మంది ట్రేడర్స్ కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారు. సో ఏంటి అసలు ఆ రూల్ ఏంటి సార్? ఏం లేదు, కొత్తగా మన సిటీ కూడా ఏంటంటే టూ మచ్ ఆఫ్ డెరివేటివ్స్ ప్లే చేయకుండా కంట్రోల్ మెకానిక్స్ పట్టుకొస్తున్నాయండి. నిన్న లాస్ట్ 15 minutes లో క్లోజింగ్ ఆప్షన్ లో కొన్ని జరిగిన ట్రాన్సాక్షన్స్ కి గవర్నమెంట్ ఈ మధ్య లాస్ట్ మినిట్ లో దే ఆర్ డూయింగ్ ట్రాన్సాక్షన్ కన్సిడరింగ్ నెక్స్ట్ డే ఎన్ఎస్సి మూవ్మెంట్ ఎలా ఉంటుందనే దాన్ని. దాని వల్ల ద మూవ్మెంట్ వాస్ టూ లార్జర్. అండ్ మీకు తెలుసు కదా, ఇండియా వాలటాలిటీ ఇండెక్స్ ఇస్ ఆల్సో మూవింగ్ వెరీ లార్జ్. దాన్ని కంట్రోల్ చేయడం కోసం సెబీ హ్యాస్ పుట్ రెగ్యులేషన్, యూ కాంట్ ప్లే విత్ దట్. one day before తీసుకోవాలి, యూ కెనాట్ ప్లే ఇన్ ద లాస్ట్ మినిట్ as a speculative transaction అని they put a condition, madam, so that it will control momentum of the stock and overall index is concerned. ఓకే, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కట్టడి చేయడానికే ఇది అంటారా సార్? అంటే సైబర్ మోసాలు ఇట్లా రకరకాలుగా జరుగుతున్నాయి కదా. కరెక్ట్ అంటే ఏం లేదండి, ఏ రిలేటెడ్ డెరివేటివ్ ట్రాన్సాక్షన్స్ బాగా పెరుగుతున్నాయండి మనకు తెలియకుండా. అది ఇట్ ఈస్ ప్లేయింగ్ బేస్డ్ ఆన్ ది ఫోర్కాస్ట్ అండ్ సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ది నెక్స్ట్ డే. ఇది దాన్ని కంట్రోల్ చేయడానికి సెబీ హస్ కమ్ విత్ కండిషన్స్ అన్నమాట. ఓకే,
రైట్ సార్, కాల్ ఉన్నారు మాట్లాడదాం. కిరణ్ గారు మీ స్టాక్స్ నేమ్స్ చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి కరుణాకర్ గారు. మార్నింగ్ సార్. నాకు 2 స్టాక్స్ ఎంట్రీ లెవెల్స్ కావాలి. ఒకటి అదాని పవర్స్ ఎంట్రీ లెవెల్ అండ్ ఎదార్ హాస్పిటల్స్ కి ఎంట్రీ లెవెల్స్ కావాలి. ఓకే సార్, అంటే ఇప్పుడు కరెంట్ కొద్దిగా హైయే ఉంది, స్టాక్ పడుతుందా అంటే మళ్ళీ మన ట్రంప్ గారు యుద్ధం ప్రకటించి మళ్ళీ హోమ్స్ తగ్గుతాయి తప్పించి మార్కెట్ ఈస్ నాట్ నెగిటివ్ అండి. ఎందుకంటే మీకు తెలుసు సెన్సెక్స్ వెంట్ టు 85,000 అండ్ కేమ్ బ్యాక్ టు 78. ఇప్పుడు 78, 79 లో హోవర్ అవుతుంది. స్టిల్ వీఆర్ లో బై అరౌండ్ 5 to 6% ఓవరాల్ స్టాక్ ఈస్ కన్సర్న్. అండ్ లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ హ్యాస్ టర్న్ వెరీ పాజిటివ్. And the second quarter kuda a lot of companies have turned very positive, sir. And power consumption growth, definitely there is a larger opportunity in the market. Even the current price ante meeru 1 to 2 years range chusinapudu current price is also a good opportunity to enter. Both stocks are at rightly priced and but meeku upside will be 10 to 12%. That's what I can say. ఎస్ సార్, మరో కాల్ ఉన్నారు. శివకుమార్ గారు స్టాక్స్ నేమ్స్ చెప్పండి. సార్ నేను హిందుస్థాన్ కాపర్ తీసుకున్నాను 676 రూపాయలు నష్టంలో ఉంది సార్. బాగా హిందుస్థాన్ కాపర్ రైట్ 670 లో తీసుకున్నాను మేడం. అది థ్యాంక్ యూ సార్. మీకు తెలుసు కదా ఓవరాల్ గా మెటల్ స్టాక్స్ మీద ఇప్పుడు పాజిటివ్ అవుట్కమ్ లేదు. కాపర్ ఆల్సో నాట్ గ్రోన్ లాస్ట్ ఫ్యూ మంత్స్. ఇది కాపర్ ప్రైజెస్ గ్రో. వీళ్ళందరికీ ఏంటంటే సార్ మైన్ ద ప్రోడక్ట్, దే బిల్ ద కాపర్ అండ్ సెల్ ఇట్ ఇన్ ద మార్కెట్. వాళ్ళ మైనింగ్ కాస్ట్ లో పెద్ద డిఫరెన్స్ ఉండదు. కొద్దిగా ఇన్పుట్ కాస్ట్ పెరిగింది ఈ మధ్య. కాస్ట్ మన పెట్రోల్ పెరగటం, డీజిల్ పెరగటం వలన అండ్ సాలరీస్ ఆఫ్ ది ఎంప్లాయీస్ విల్ గో అప్ అండి. బట్ ఆన్ టాప్ లైన్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ గోయింగ్ బికాస్ ఆఫ్ ది ప్రైస్ విచ్ ఇస్ డివైడెడ్ బై ఇంటర్నేషనల్ మార్కెట్, వాళ్ళ బాటమ్ లైన్ పెరగదు, టాప్ లైన్ పెరగదు. డిమాండ్ కూడా అంత లేదు కాబట్టి ఓవరాల్ నెగిటివ్ ఉంది సార్. అంటిల్ అన్లెస్ వి సీ హ్యూజ్ డిమాండ్ కమింగ్ ఇన్ ద వే. కరెంట్ గా మెటల్ స్టాక్స్ మీద అనలిస్టులు కానీ రివ్యూస్ కానీ హెస్ నాట్ బీన్ వెరీ పాజిటివ్. ఇవి స్టాండర్డ్ గ్రోత్ తప్పించి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అయితే కనిపించదు సార్ యాక్చువల్ గా. అందుకనే మార్కెట్ బాగా బీటింగ్ డౌన్ చేసి మీరు నాకున్న వ్యూస్ ప్రకారం మీరు పోర్ట్ఫోలియో షిఫ్ట్ చేసుకుంటే బాగుంటుంది. మెటల్ నుంచి బిఎఫ్ఎస్ఐ కానీ ఐటీ ఇండస్ట్రీ కానీ మీరు షిఫ్ట్ చేసుకుంటే అట్లీస్ట్ నెక్స్ట్ 12 months యూ విల్ సీ ఏ పాజిటివ్ అవుట్కమ్స్. ఎస్, కాల్ ఉన్నారండి మాట్లాడదాం. రానారెడ్డి గారు. నమస్తే సార్. ప్రజెంట్ రేట్ లో నమస్కారం. వలసా గ్రీన్ టెక్, ఏంజిల్ 1, గ్రో 3 కొనొచ్చు సార్. చాలా వండర్ఫుల్ స్టాక్స్, మీరు 3 మంచి స్టాక్స్ చెప్పారు. ఓలా ఎలక్ట్రా మీరు క్లియర్ గా ఆర్డర్ బుక్ చేయండి సార్. ఆర్డర్ బుక్ గ్రోత్ ఎందుకంటే 3 ఫైట్ చేస్తున్నాయి: అశోక్ లేరన్, భారత్ బెంజ్, టాటా కమర్షియల్, ఓలా ఎలక్ట్రా. Who captures the largest order book will continue to do well actually. Order book లేకపోతే ఇది గ్రోత్ ఉన్నది. ఎందుకంటే కరెంట్ డిమాండ్ ఫర్ ఈవీస్, గవర్నమెంట్ ఇంటెంట్ టు కన్వర్ట్ ఆల్ ద డీజిల్ వెహికల్స్ ఇంటూ ఎలక్ట్రిక్ వెహికల్స్ హ్యాస్ బీన్ ద ఫుటెక్. మీరు చూస్తుంటారు, దాన్ని బేస్ చేసుకొని తీసుకొచ్చి. బట్ ఫ్రమ్ ద అనలిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఓలా ఎలక్ట్రిక్ నెక్స్ట్ Well, Electra will next do well in next 3 years. And Grow and Angel 1 is continue to grow. We choose under BSC, NSC, Angel 1 and Grow. All have shown very positive outcomes in the Q1. Please continue to buy, sir. Next at least 12 to 24 months, we are seeing positive outcome for all the stocks. రత్నాకర్ గారు, మీరు ఇందాక కాలర్తో మాట్లాడేటప్పుడు మెటల్ స్టాక్ నుంచి ఐటీ స్టాక్ చేంజ్ చేయొచ్చు, పోర్ట్ఫోలియో చేంజ్ చేయండి అని చెప్పారు. సో ఇప్పుడు ఐటీ స్టాక్స్ మీద ఏ ఇంపాక్ట్ ఉంటుంది అని ఓదరగొట్టిన సిచ్యువేషన్స్ చూసాం. బట్ ఇప్పుడు ఆ ఇంపాక్ట్ పెద్దగా ఏం కనిపించిన పరిస్థితి సార్. ఏం చేంజెస్ వచ్చినాయి అనుకోవాలి? ఇంతకు ముందు ఏంటంటే ఏఐ వచ్చి ఐటీ ఇండస్ట్రీస్ అన్నిటిని పడగొట్టడం, జాబ్లో సిస్టము, యావరేజ్ ఆర్డర్ వాల్యూ తగ్గటం ఇవన్నీ కనిపించాయండి. మీరు చూసుకుంటే లాస్ట్ 1.5 to 2 years డాలర్ టర్మ్స్ లో దెర్ ఈస్ నో మేజర్ గ్రోత్ ఇన్ ద టాప్ లైన్. ఆర్డర్ బుక్ గ్రోత్ కూడా స్లో డౌన్ అయింది. మీరు చూస్తుంటే మీకు వాళ్ళ రెవెన్యూ గ్రోత్ ఇస్ మేజర్లీ రూపీ డెప్రిసియేషన్. పాజిటివ్నెస్ వల్లనే గ్రోయింగ్ అని డాలర్ టర్మ్స్ లో గ్రో అవ్వలేదు. కరెంట్ గా చేంజ్ అయింది ఏంటంటే ఏఐ యూటిలైజేషన్ తగ్గించుకోండి. ఎందుకంటే number of tokens utilization cost పెరగటం వలన all the companies decided to create their small SLM అంటారండి, లార్జ్ లాంగ్వేజ్ మాడ్యూల్, స్మాల్ లాంగ్వేజ్ మాడ్యూల్ స్పెసిఫిక్ టు దెమ్ అవన్నీ క్రియేట్ చేయమంటున్నారు. ఆర్డర్ బుక్ అనమాట. ఓవరాల్ ఆర్డర్ బుక్ ఆఫ్ ది కంపెనీ ఇస్ గోయింగ్ అప్. డాలర్ టర్మ్స్ లో రెవెన్యూ గ్రోత్ కనిపిస్తుంది ఐటీ ఇండస్ట్రీకి. ఇట్ హాస్ బీన్ ఎ టిక్ మార్క్ ఫర్ ఐటీ ఇండస్ట్రీస్ కన్సర్న్ ఫర్ నెక్స్ట్ 2-3 years.
ఎస్ సార్. ఇప్పుడు నిన్న ట్రంప్ కామెంట్ చూసే ఉంటారు. ఇప్పుడు H1B వీసాల మీద సంబంధించి L1B వీసాలకు సంబంధించి కూడా ఆ డాలర్లో ఫీజు పెంచిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు దీనివల్ల ఏమన్నా ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ జాబులు చేసే వాళ్ళకి అట్లా ఏమైనా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? ఐటీ పరంగా ఏమైనా చేంజెస్ వచ్చే ఛాన్స్ ఉందా? ఎనీవే మీకు తెలుసు కదా, ట్రంప్ గారు ఈ వాంట్ గివ్ మోర్ జాబ్స్ టు అమెరికన్స్ దాన్ ఎనీ అదర్ నేషన్. సో అందరికీ ఇంక్రీజ్ చేస్తున్నారు. ఇది నాట్ ఓన్లీ ఫర్ ఇండియా ఇస్ కన్సర్న్. లాస్ట్ 1.5 year నుంచి ట్రంప్ వచ్చిన తర్వాత కంపెనీస్ ఆర్ బ్రేసింగ్ దిస్ సిచ్యువేషన్ కరెంట్ గా. సో వాళ్ళ కంపెనీస్ అంతా ఏం చేస్తారంటే GCCs అని గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ ఇండియాకి మూవ్ చేస్తున్నారు. అక్కడ కూర్చొని ఇక్కడ పని చేయించుకుంటున్నారు సార్. ఇట్ ఈస్ కంటిన్యూ టు గ్రో వెల్. మనకి ఆ పర్టికులర్ ఏరియా ఇస్ గ్రోయింగ్ వెల్ బికాస్ స్టాపింగ్ పీపుల్ టు ట్రావెల్ టు US. So I'm not seeing very negative ప్రశ్న. ఇట్స్ పాజిటివ్ సైడ్. H1B ఇప్పుడు రియల్ నీడ్ ఉంటే క్లయింట్ భరిస్తారంటే వాళ్ళు పంపిస్తారండి. ద టాలెంట్ హ్యాస్ టు బి పేడ్ బై ద క్లయింట్, నాట్ బై దెమ్ యాక్చువల్లీ. రైట్, కాల్ ఉన్నారండి. నాగరాజు గారు, మీ స్టాక్స్ నేమ్స్ చెప్పండి. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే నమస్తే సార్. సార్ నా దగ్గర NSDL హైలో తీసుకున్నారు సార్, 1391 లో తీసుకున్నాను. సో ఇప్పుడు అది యావరేజ్ చేయమంటారా లేకపోతే వెయిట్ చేయమంటారా సార్? అది ఏ స్టాక్ సార్ మీరు NSDL సార్. NSDL సార్ ఓవరాల్ గ్రోత్ స్లో ఉంటుంది సార్. మీరు యావరేజ్ అవుట్ చేసుకుంటాం బెటర్. యావరేజ్ అవుట్ చేసుకుని హోల్డ్ చేయండి. లేదంటే మీరు BSC కనుక మూవ్ అయినా, గ్రో కనుక మూవ్ అయినా, ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఏంజల్ వన్ కూడా మనకి బెటర్ అవుతుందండి. ఎస్ సార్. అదేవిధంగా BDL 250 షేర్స్ 10% లాస్లో ఉన్నారండి సార్. వాళ్ళు యావరేజ్ చేయమంటారా, ఎగ్జిట్ చేయమంటారా సార్? BDL మీకు తెలుసు కదండి, ఓవరాల్ గా దానికి డిఫెన్స్ రిలేటెడ్ ఆర్డర్స్ పెరగటం వల్ల గ్రో అయింది. ఈ మధ్య డిఫెన్స్ ఆర్డర్స్ హాస్ రిడ్యూస్డ్. ఎందుకంటే స్టార్ట్అప్స్ కూడా కంప్లీట్ చేస్తున్నాయి, గవర్నమెంట్ ఓపెన్ అప్ ఫర్ దెమ్. అది అటెన్లెస్ ఆర్డర్ బుక్ గ్రో అవుతుంది తప్పించి BDL గ్రో అవుతుంది కరెంట్లీ. మీరు కొద్దిగా రిజల్ట్స్ అబ్జర్వ్ చేయండి. హౌ దే ఆర్ ఫైన్ ట్యూనింగ్ ద ఆర్డర్ బుక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్ సార్, కాలర్ ఉన్నారు. కృష్ణ గారు, స్టాక్స్ నేమ్స్ చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. మేడం BSC 3580 రూపీస్ లో తీసుకున్నాను మేడం. అది ఊరికే పడిపోతుంది స్టాక్స్. ఇంకోటి CIT వచ్చి 3525 లో తీసుకున్నాను. ఈ లాంగ్ టైం ఉంచొచ్చండి. ఎంత ప్రైస్ రావచ్చు BSC CIT 2 years వరకు? సార్ BSC మీకు వాల్యూమ్స్ పెరుగుతున్నాయి, గ్రోత్ పెరుగుతుంది సార్. ఒక చిన్న మీటింగ్ జరిగింది ఏంటంటే BSCకి మీరు చూసుంటారు, NSE లిస్ట్ అవుతుంది అని మార్కెట్ లో బాగా న్యూస్ వచ్చింది. NSE లిస్ట్ అవుతే అప్పుడు జనాలకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, BSC NSEకి వెళ్దాం. ఈ రోజు మీరు చూస్తే ఎయిర్టెల్ వర్సెస్ జియో ఇస్ నాట్ లిస్టెడ్. ఎయిర్టెల్ ఇస్ లిస్టెడ్, ఓన్లీ స్టాక్ ఇస్ దేర్. డిమాండ్ టూ లార్జ్. అది కాన్స్టెంట్ గ్రో అవుతుంది, రెవెన్యూ గ్రో అవుతుంది. ఎందుకంటే దే ఆర్ బికమింగ్ మోనోపోలీ. మీరు చూసినట్టు ఈ మోనోపోలీని బ్రేక్ చేసి NSE అండి యాజ్ ఆఫ్ నౌ. అందుకని కొద్దిగా నెగిటివ్ ఉంది. Once NSE get listed, we can move from BSC to NSE. NSE is the largest in terms of number of stocks, volume trade కూడా NSE larger compared to BSC అండి. అందుకని కొద్దిగా నెగిటివ్ అయ్యి దాన్ని స్టాక్ పట్టిస్తారు యాజ్ ఆఫ్. కంటిన్యూ టు హోల్డ్, నో నీడ్ టు టేక్ ఎ కాల్ టిల్ NSE is listed. రైట్, ఫైనల్ క్లోజ్ చేద్దాం సార్. సెన్సెక్స్ నిఫ్టీ కూడా ఎంత కొంచెం లాభపడ్డ ఈ పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఈ రోజు కూడా లాభాల్లోనే క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇవాళ కూడా లాభాలు ఉన్నాయండి. ఈ వీక్ మనకు లాభాలే ఉంటాయి. నో నెగటివ్ న్యూస్ నెక్స్ట్ 2 days కూడా. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ విల్ కంటిన్యూ టు గ్రో అనదర్ 400 to 500 points in next 2 days.